అది ఉప్మా ఇచ్చిండ్రు. ఇంకా అప్పుడే ఇంకా స్పాట్లోనే ఇంకా తిన్నాం. తర్వాత ఇంకా దేంట్లో వచ్చినాయి ఉప్మాలో వచ్చినాయి. ఇంకా ఒకటి ఇంటికి అలా ఉంది గాడి చెప్పింది నాకు. ఇంకా అందుకోసమే ఇంకా వాడుండి వాంతికి అయినట్లు వేస్తుందంట. అందుకోసమే వాంతికి ఇంతే. అప్పుడే వచ్చేసి ఇట్లా తింటుంటే ఇంకా సార్ వచ్చేసి ఇట్లా ప్లేట్ నాకు దెబ్బేసింది. ఇంతే పడేసి వచ్చినా ఇంకా చేపల్లో ఇంకా మళ్ళా ఫుడ్ మళ్ళా రెడీ చేస్తున్నాను. జర పొద్దున్న మందికి వస్తాను. చెప్పడం కాదు ఏం ఆర్ఎంఓ చెప్తే ఏం చేస్తావు పిల్లలేదా పేషెంట్ లేక వచ్చి ఆడే విషయం 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 లేక ఆడ కొట్టిన వాళ్ళు ఫుడ్ పెట్టి ఈడికి వస్తే కూడా ఉత్పల్ల పురుగు ఇక ఏమండి ఇది చెయ్యాలి ఆర్ఎంఓ కానీ పిలిపియండి ఏది మీ పద్ధతి అర్థం ఉందా మీకు అన్నం గడ్డి తింటున్నారా అరే చిన్న పిల్లలు వాళ్ళ దేవుళ్ళ లేక ఆడ ఫుడ్ ఫుడ్ బాగాలేదని పైసలు ఇంటికి తెస్తే పురుగులు వస్తున్నాయంటే ఇంకా ఎందుకు ఒక జిల్లా ఆసుపత్రి ఇదేమన్నా ఆసుపత్రి లేకుండా ఇదేమన్నా ఇదే ఎంత దారుణం ఇదే ఏం చేస్తున్నారమ్మా మీరు అంతా నర్సులు ఇంతమంది ఎవరు ఇన్ఛార్జ్ ఫుడ్ ఇన్ఛార్జ్ చేదగాకపోతే చేదగా అని చెప్పాలి ఎవరో ఒకరు తెచ్చిస్తారు పురుగుల ఉప్మా తెచ్చిస్తారా ఒక్క ప్రతి పిల్లగానే అంటున్నాడు పురుగులు వచ్చినాయని చెప్పి ఏమన్నా అర్థం ఉందా మీకు ఇంతమంది ఎవరైనా రమ్మారండి ఏం పేరు సార్ మీ పేరు రండి మీ పిల్లలు డోంట్ యు హావ్ ఏ కామన్ సెన్స్ కొద్దిగా మీకు అర్థం ఉందా మీ పిల్లలు ఇట్లా పెడతారా చిన్న పిల్లలు వాళ్ళు ఇక్కడ రండి మీరు మరి ఇంత ఘోరమేమండి దరిద్రమైన వ్యవస్థ ఇది ఒక ఆర్ఎంఓ గారికి చెప్పినామని చెప్పి చేతులు దులుపుకుంటారా మీరు ఈజ్ ఇట్ యువర్ డ్యూటీ ఇదేనా మీ డ్యూటీ ఎంత ఈజీగా చెప్తారు ఆర్ఎంఓకి చెప్పినామనేది యూఆర్ నాట్ ఫీలింగ్ ఎనీ రెస్పాన్స్ ఈజ్ ఇట్ హాస్పిటల్ ఆర్ గ్రేవ్ యార్డ్ రమ్మని చెప్పండి ఏం చేయండి అన్న నమస్తే అన్న ఇక్కడ మాగునానికి వచ్చినామన్నా ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 15 మంది వచ్చారు పిల్లలు అదే మాగనూరు ఇన్సిడెంట్ ఇప్పుడు ఉప్పలో పురుగులు వచ్చినాయన్నా పిల్లలకి ఇస్తున్నారన్నా ఈయన మాగునారు హాస్పిటల్లోనా జనరల్ హాస్పిటల్లో పురుగులు ఉన్నాయి టిఫిన్ మొత్తం ప్రతి పిల్లగాడే చెప్తున్నాడు వాళ్ళకు సార్ ఉప్మా పెట్టిండ్రు మొత్తం పురుగులు వస్తున్నాయి ఇక్కడ ఉన్న స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరయ్యా మీరు ఈయన ఆర్ఎంఓ చెప్పాను సార్ ఇప్పుడే ఇన్ఫార్మ్ చేసినట్టు మీరు డ్యూటీలో ఉన్నాయన కనీసం ఆ టిఫిన్ చూసుకోవచ్చు కదా పేషెంట్కి ఇచ్చేది అన్న మీరు ఇక్కడ అందుబాటులో ఉన్నారన్నా ఆ టిఫిన్ ఇప్పుడే పంపించారు అంతా క్లీన్ చేసిండ్రు మళ్ళీ హాస్పిటల్లో ఏడా ఒక చిన్న మెతుకు హలో మీరు 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 ఏం చెప్పాలనుకుని వచ్చారు ఇప్పుడు లేదు సార్ అంటే గొడవ మేము గొడవ చేయట్లేదండి అదే తెలుసుకోవడానికి వచ్చామండి మేము ఎవరితో గొడవ ఎందుకు చేస్తాం మా పిల్లల బెడ్ల మీద 15 మంది పిల్లలు బీద పిల్లలు ఏమీ లేక ఇక్కడికి వస్తే వీళ్ళకు హాస్పిటల్లో హెడ్ క్వార్టర్ ఇది ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టరు హాస్పిటల్లో మీ పిల్లలే ఉంటారు ఏమన్నా జరుగుతుంది మన పిల్లలకి
గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ ఎంత క్వాలిటీ ఇస్తారు? ఆర్ఎంఓ గారు మాట్లాడారు. అరే మీకు ఎవరన్నా ప్రెషర్ ఉంటే మీరు పట్టుకపోండి మమ్మల్ని కూడా, మాకు ఏమి ఇబ్బంది లేదు. అవును. మేము ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం. మేము ఎవరికైనా ఏమన్నా బాబు ఏమన్నా అన్నామా? ఒక్క మాట అన్నామా? జస్ట్ వీకేమి మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము? మా పిల్లలు కాడ మా పిల్లలు ప్రతి బిడ్డ కంప్లైంట్ చేశారండి, అందుకే వచ్చినాము. మీరు మళ్ళీ మీకు ఎవరు ఫోన్ చేస్తే వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఆర్ఎంఓ గారే ఫోన్ చేశాడా? చాలా సంతోషం ఫోన్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ప్రతి ఇక్కడ 50 మంది సాక్ష్యం ఉన్నారు. మేము ఎవరిని ఇబ్బంది పెడతలేము. ఇదేదో తేలాలి. మా పిల్లలకి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ మళ్ళీ ఆడనే పైజన్ అయిపోయి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు. మళ్ళీ ఈడ కూడా పురుగులు వస్తే ఎక్కడ పోవాలి? పిల్లలు ఎక్కడ పోవాలి? టిఫిన్ లో పురుగులు పెట్టారు. మళ్ళా ఆర్ఎంఓ గారు పోలీసులను పంపించి మమ్మల్ని కట్టడి చేయాలనా? చంపేయండి పిల్లల్ని. గొడవ లేదండి. కాదు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఏదో గొడవ వీళ్ళని ఏమంటలేము. వాళ్ళు చెప్పింది ఏదో సమస్య వచ్చింది ఏమీ అనడం లేదు. మేమేమి వాళ్ళని స్టాఫ్ దాన్ని కాదు, ఉన్న పరిస్థితి అది. మీరు పెట్టింది గోధుమరవ కదా బాబు? లేదు సార్, పొంగల్ చేసాం ఈరోజు, రైస్ పొంగల్ సార్. కాదు, ఏది పెట్టిండ్రు? పొంగల్ పెట్టరా? ఏది పెట్టిండ్రు? ఇది